ఉన్నారు? అవునమ్మా. ఈరోజు తేదీ ఎంత? ఆగస్టు 1. 2 నెలలు అయింది మనకు ఈ అకాడమిక్ సంవత్సరంలో. మన విద్యా సంవత్సరం 2 నెలలు పూర్తి చేసుకున్నాం. 3వ నెలకి వచ్చాం. ప్రతి నెల 2 సార్లు మనం తెలుగు కూటమి రచ్చబండ కార్యక్రమంలో మన విద్యార్థులు నిరాటంకంగా పాల్గొంటున్నారు. అలాగే బహుమతులు కూడా తీసుకొస్తున్నారు. ఈ వారం గత శనివారం జరిగినటువంటి మధ్యాలాపన కార్యక్రమంలో మన అర్షియా 4వ తరగతి అర్షియా మొదటి బహుమతి పొంది 500 రూపాయలు ప్రైజ్ మనీ తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయిని ఇప్పుడు వచ్చి వేదిక పైకి ఆహ్వానిస్తూ ఆ పద్యాన్ని ఆలపించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డి అర్షియా. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల, దామల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. నేను ఇప్పుడు 2 పద్యాలు చదువుతాను. తెలుగు పద్య రచన వెలివేసరెందరు, అయిన గాని పద్యమంతమగదు. చందమునకు జీవశక్తి మిక్కిలి కాదే, ఉన్న మాట వైర్యమన్న మాట. 2వ పద్యం లేమాదనజులు గెలవగలేమా, నీవేల కడి వేసి విదురా, ఏమాను మానవేని లేమా విల్లంది కనుము నీలంగేలని. అందరికీ ఇచ్చినటువంటి 500 రూపాయల బహుమతి ప్రధానోపాధ్యాయుల సార్ చేతుల మీదుగా వాళ్ళ తల్లి గారికి అందజేయడం జరుగుతుంది. సో ఇదే స్ఫూర్తితో మీరు కూడా పద్యాలాపనే కాదు, ఇంగ్లీష్లోను మ్యాథమెటిక్స్లోను అన్నిటిలోనూ మీరు బాగా రాణించాలని ఇదే స్ఫూర్తితో మీరందరూ కూడా కృషి చేయాలి. ఒకసారి నేర్చుకున్నటువంటిది తెలుగు నేర్చుకుంటే తెలుగుకే పరిమితం కాదు. అది గణితంలోనూ ఎన్విరాన్మెంటల్ సైన్స్లోనూ అలాగే మ్యాథమెటిక్స్లో కూడా అవన్నీ సమీకరణాలు ఉపయోగపడతాయి. భాష ఉపయోగపడుతుంది, మీకు అర్థవంతంగా ఉంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ముందు తెలుగు బాగా వచ్చి ఉండాలి. నువ్వు మాతృభాషలో మాట్లాడకుండా ఇంగ్లీష్లో ఏమీ ట్రాన్స్లేట్ చేయలేవు, ఏమీ నేర్చుకోగలేవు, అండర్స్టాండ్ కూడా చేసుకోలేవు, అర్థం కాదు. అర్థమైందా మీకు? థ్యాంక్ యూ.